మనం ఎన్నో ఏఐ టూల్స్ వాడుంటాం, వినుంటాం కానీ ఈ ఏఐ టూల్ మాత్రం సంథింగ్ స్పెషల్. టుడే చెప్పే ఏఐ టూల్ ఇది సీక్రెట్ ఏఐ టూల్ అంటారు. చీటింగ్ ఏఐ టూల్ కూడా అని అంటారు. సో చీటింగ్ ఎట్లా చేస్తారు ఏఐ టూల్తో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్లో. సో ఇంటర్వ్యూస్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్సీ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు సో ఇంటర్వ్యూర్ అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్స్ మనం ఈ టూల్ నుంచి డైరెక్ట్గా తీసుకొని చెప్పొచ్చు. ఈవెన్ స్క్రీన్ షేర్ చేసిన ఆ టూల్ అనేది విజిబుల్లో ఉండదన్నమాట, కంప్లీట్ ఇన్విజిబుల్లో ఉంటుంది. సో ఆ టూల్ మీరు ఎనీ ఇంటర్వ్యూస్ కానీ లేకుంటే ఈవెన్ మీటింగ్స్ ఏదైనా జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూమ్ మీటింగ్స్ కానీ లేకుంటే టీమ్స్ మీటింగ్స్ కానీ జరిగినప్పుడు ఆ కంప్లీట్ ఓవర్ వ్యూ. సో మీరు ఏదైతే ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఆ మీటింగ్ అటెండ్ అయిన కంప్లీట్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటాం కదా. సో ఎంఓఎం కూడా రాసిస్తుంది. ఆ ఎంఓఎం అనేది కంప్లీట్గా కంటెంట్ ఏమైతే డిస్కస్ చేసామో ఆ నోట్స్ అనేది మనకు ప్రిపేర్ చేయిస్తుంది అనమాట. సో దట్స్ ఏ సింపుల్ టూల్. సో ఈ టూల్ సింపుల్గా ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, డైరెక్ట్గా వెబ్లో వాడలేము. సో టూల్ నేము క్లూలీ. సో క్లూలీ. సో కూలీ కాదు. సో ఇది రజనీకాంత్ మూవీ కూలీ కాదు, క్లూలీ, CLUELYAI. సో ఈ టూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇన్విజిబుల్ టు స్క్రీన్ షేర్. ఈవెన్ స్క్రీన్ షేర్ అనేది కూడా కనిపించదు అనమాట దీన్ని వాడేటప్పుడు. బట్ దెర్ ఈజ్ సమ్ లిమిటేషన్. ఓకే, సో లిమిటేషన్ ఏంటనేది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే లైక్ ఏఐ టూలు. సో క్లూలీ పైన క్లిక్ చేసి అండ్ విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్ అట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది గెట్ ఫర్ విండోస్, డిఫాల్ట్గా విండోస్ అనే ఆప్షన్ ఉంది. సో డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనము దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఎలా చేయాలి ఏంటి చూద్దాం. సో హలో ఏ ఛాంపియన్స్, వెల్కమ్ టు డే 16 ఆఫ్ మై 100 డేస్ ఏ టూల్స్ ఛాలెంజ్. సో ఇన్ ద ఫాస్ట్ 15 డేస్ వీ ఎక్స్ప్లోర్డ్ మల్టిపుల్ టూల్స్ కదా. సో ఈరోజు మనం ఈ న్యూ టూల్ని చూద్దాం. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ట్రెండింగ్ టూలు, వైరల్ అవుతున్న టూలు. సో స్పెషలీ ఫర్ చీటింగ్. ఓకే, బట్ ఐ డోంట్ రికమెండ్ దీస్ టైప్ ఆఫ్ టూల్స్, జస్ట్ ఫర్ లర్నింగ్. ఓకే, నేను ఈ 100 డేస్ ఏ టూల్స్ ఏదైతే కవర్ చేస్తున్నానో ఈ 100 డేస్ ఏ టూల్స్లో మనకు అవైలబుల్ ఉన్న టూల్స్లో ఏవి బెస్ట్ టూల్స్ అని తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ని తీసుకొని నేను చెప్తున్నాను. సో దానిలో భాగంగానే మాత్రమే నేను చెప్తున్నాను. బట్ ఐ డోంట్ రికమెండ్ ఫర్ చీటింగ్ పర్పస్. బట్ జనరల్గా నోట్స్ గ్యాదర్ చేయడము, మీటింగ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అంటే ఎంఓఎం అనేది ఏదైతే ఉందో మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది గ్యాదర్ చేసి మీరు ఆ నోట్స్ ప్రిపరేషన్ వాటికైతే చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేసి దెన్ యూ కెన్ ఇన్స్టాల్ అనమాట. సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి ఉన్నాను. సో ఇట్లా వస్తుంది. సో యూ కెన్ సి క్లూలీ ఈజ్ రన్నింగ్. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి సింపుల్గా ఇక్కడికి వెళ్ళి నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో CLUELY క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఏంటంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్స్ అన్నీ అడుగుతుంది. సో ఆ లాగిన్ ఆప్షన్స్ మీరు మెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో లాగిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని జస్ట్ ఇక్కడ ఓపెన్ చేశాను కదా. సో ఓపెన్ చేస్తానే ఇలా ఆప్షన్ వచ్చింది. నేను ఒక మెయిల్ ఐడితో లాగిన్ చేశాను. సో ఇక్కడ మీకు నేను ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఆల్రెడీ లాగిన్ చేశాను. ఇక్కడ మీకు కస్టమైజ్, బిల్లింగ్, గెట్ హెల్ప్, సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ ఉంటుంది. సో సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు. సెట్టింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో జస్ట్ నేను ఈ ఆప్షన్ని మీకు చూపిస్తాను. సింపుల్ ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు అన్‌డిటెక్టబుల్ కదా. సో ఇది డిఫాల్ట్‌గా అన్‌డిటెక్టబుల్ ఆప్షన్ ఉండదు. సో వేరే మనకు ఫస్ట్ ఇది డిజేబుల్‌లో ఉంటుందన్నమాట. సో నేను అది ఎనేబుల్ చేశాను. సో అది ఎనేబుల్ చేసినప్పుడు ఏమంటే ఈవెన్ స్క్రీన్ షేర్ అనేది కూడా కనిపించదు. సో ఇక్కడ చూసారా, సెట్టింగ్స్‌లోకి వెళ్ళి సో ఇప్పుడు డిటెక్టబుల్‌లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేమంటే డిటెక్టబుల్ బై స్క్రీన్ షేరింగ్. సో మీరు దీన్ని జస్ట్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇలా. సో అది డిపెండింగ్ ఆన్ మీ రిక్వైర్మెంట్. సో నేను ఆప్షన్స్ ఏవైతే ఉందో అవి చెప్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూస్ కేస్ తీసుకొని చెప్తాను. సో జనరల్గా నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను అనుకోండి. ఓకే,
బిఫోర్ దట్ నేను అగైన్ ఆల్రెడీ చెప్పాను. ఇది ఓన్లీ జస్ట్ ఫర్ లెర్నింగ్ పర్పసే. మీరు ప్రాక్టికల్‌గా యూజ్ చేస్తారా లేదా అనేది సో మీ మీ యొక్క అది మీ స్పెసిఫిక్ యూజ్ కేసెస్ అవి మీరు యుటిలైజ్ చేస్తానంటే యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే జస్ట్ లెర్నింగ్ పర్పస్ కోసం అయితే నేను చెప్తున్నాను. సో యాక్చువల్‌గా ఏంటంటే ఇది స్క్రీన్ షేర్ అప్పుడు కూడా కనిపించదు. బట్ ఓన్లీ సమ్ స్పెసిఫిక్ టూల్సే. మీకు ఆ డీటెయిల్స్ కావాలి అనుకుంటే సో ఫస్ట్ ఇక్కడ మనం నేను ఇందాక చెప్పాను కదా! ఇన్విజిబుల్ టు స్క్రీన్ షేర్ అని. సో ఇది సేమ్ మళ్ళీ ఆ పేజ్‌కే రీడైరెక్ట్ అవుతుంది. బట్ మీరు కొంచెం డౌన్‌లోకెళ్తే ఈ టూల్ డీటెయిల్స్ అనేది కంప్లీట్‌గా ఇచ్చారనమాట. సో కొంచెం డౌన్‌లోకెళ్తే ఇక్కడ వర్క్స్ విత్ ఎవ్రీ మీటింగ్ ప్లాట్‌ఫార్మ్ జూమ్, స్లాక్, వెబ్‌ఎక్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అంటే వీటన్నిటిలో నుంచి మీరు నోట్స్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అంటే మీరు కాల్ ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్‌తో మీటింగ్‌లో ఉన్నారు. సో లేదంటే లైక్ ఏదైనా సేల్స్ రిలేటెడ్ గానీ, లేకుంటే ఇంటర్వ్యూస్ రిలేటెడ్ గానీ, ఏవైనా కాల్స్‌లో ఉన్నప్పుడు అది ఆహ్, ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకిది ఎంఓఎం లాగా ఇస్తుందనమాట. అండ్ ఇఫ్ యూ గో డౌన్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, హూ ఈజ్ హూ ఈజ్ క్లూలీ ఫర్ సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకొద్దు. నేను హౌ ఈజ్ యాక్చువల్లీ డిటాచబుల్ ఇన్ మీటింగ్స్. సో ఇక్కడ చూస్తే మీకు లిమిటేషన్స్ అనేది చెప్తుందనమాట. సో లిమిటేషన్స్ పైన హియర్ అని క్లిక్ చేస్తే సో వాట్ ఎవర్ లిమిటేషన్స్ సో వాట్ యాప్స్ ఆర్ సపోర్టెడ్ ఈ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తుంది. సో కొంచెం డౌన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు. సో జూమ్కి అయితే నాట్ ఇన్విజిబుల్ బై డిఫాల్ట్. నేను యాక్చువల్గా ఈ రికార్డింగ్ని ఈ ఆప్షన్స్ నాకు కనిపించాలని చెప్పి నేను రికార్డింగ్స్ అన్నీ ముందే ఎనేబుల్ చేసి చేస్తున్నాను. సో మీకు ఈ ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ క్లూలీ నేను ఓపెన్ చేసినప్పుడు. బట్ జనరల్‌గా అయితే ఈ క్లూలీ అనేది రికార్డింగ్స్‌లో కనిపించదు. బట్ నేను కనిపించేటట్టుగా ఎనేబుల్ చేసి చేస్తున్నాను. బట్ జనరల్‌గా జూమ్ వాడితే గన ఇది డిఫాల్ట్‌గా అయితే నాట్ ఇన్విజిబుల్ అంటే విజిబుల్‌లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ జూమ్‌లో కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇన్ కేస్ స్క్రీన్ షేర్ చేయమంటే మీరు స్క్రీన్ షేర్ చేస్తే మీరు ఈ యాప్ వాడినట్టుగా తెలుస్తుంది. బట్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ గూగుల్ మీట్‌కి ఇన్విజిబుల్‌లో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇన్విజిబుల్, సిస్కో ఇన్విజిబుల్, స్లాక్‌లో ఇన్విజిబుల్ ఉంటుంది. సో ఈ టూల్స్‌లో గాన మీకు మీటింగ్ షెడ్యూల్ అయ్యి మీరు ఈవెన్ స్క్రీన్ షేర్ చేసినా ఈ టూల్ వాడినట్టు తెలీదు. సో అర్థమైందనుకుంటున్నాను. సో ఇది యాక్చువల్‌గా ఏమంటే ఇంటర్వ్యూస్‌కి జస్ట్ లైక్ అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఆన్సర్స్ అనేది ఈ టూల్ యూజ్ చేసి మనం తెలుసుకొని చెప్పొచ్చు. ప్రతి ఒక్కదానికి రెస్పాన్స్ చేయొచ్చు. బట్ చాట్‌జీపీటీ యూజ్ చేసి చేయొచ్చు కదా! అంటే చాట్‌జీపీటీ అనేది విజిబుల్ కదా! సో మనం చాట్‌జీపీటీ యూజ్ చేస్తే స్క్రీన్ షేర్ చేసినప్పుడు కంప్లీట్‌గా కనిపిస్తుంది. బట్ ఇదేమంటే స్క్రీన్ షేర్‌లో కనిపించదు. సో స్క్రీన్ షేర్ చేసి క్వెషన్స్ ఏమైనా అడిగినప్పుడు కూడా ఈ స్క్రీన్ షేర్‌లో కూడా ఈ ఆప్షన్స్ అనేది కనిపించదు. ఇది కంప్లీట్‌గా ఇన్విజిబుల్‌లో ఉంటుంది. సో అదే అన్నమాట దీనికున్న అడిషనల్ ఫీచర్స్. బట్ అదే అంటే ఇంటర్వ్యూ పర్పస్ అనే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్‌లో నేను ఇందాక అన్నాను. మీటింగ్స్ ఏదైనా జరిగినప్పుడు ఆ మీటింగ్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను ఒక ఈమెయిల్ చేయాలి. సో మనం ఆ మీటింగ్స్‌లో యాక్టివ్‌గా లేదు. బట్ ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు కావాలి. సో ఇది బ్యాక్ ఎండ్‌లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది కాబట్టి అది మీకైతే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుందన్నమాట. సో ఇలాంటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి మీటింగ్స్ రిలేటెడ్‌గా. అవి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ నేను ఇక్కడ ఫోకస్ ఏందంటే సో ఈ టూల్‌కి స్పెసిఫిక్‌గా చీటింగ్ యాప్ అని ఒక పేరు తెచ్చారు. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లో ప్రాక్సీ ఇంటర్వ్యూస్ లాంటివి ఎక్కువ చేస్తున్నారనమాట ఈ టూల్ యూజ్ చేసి. సో ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ కింద నాకు ఇంటర్వ్యూర్ అనేది లేదు కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక కంపెనీ ఇంటర్వ్యూ ఒక కంపెనీ నుంచి నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందనుకోండి. సో నేను చాట్‌జీపీటీనే వాడతానిప్పుడు ఎగ్జాంపుల్ కింద. అది క్వెషన్స్ అడుగుతుంది. నేను ఆన్సర్ చేస్తాను. బట్ క్వెషన్స్ అడిగినప్పుడు నేను క్లూలీ యూజ్ చేసి ఆన్సర్స్‌ని ఎట్లా జనరేట్ చేస్తాను? అండ్ ఎట్లా దానికి ఆన్సర్స్ చేస్తాము మనం అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నా. సో చాట్‌జీపీటీకెళ్ళి నేను వాయిస్ మోడ్‌లోకెళ్తున్నా. ఓకే. సో వాయిస్ మోడ్‌లోకెళ్ళి బిఫోర్ దట్ ఇక్కడ నేను స్టార్ట్ లిజనింగ్ ఇంకా క్లిక్ చేయలేదు. సో మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను గదా! సో జస్ట్ క్లూలీ పైన క్లిక్ చేస్తాం. ఓకే. ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ స్టార్ట్ లిజనింగ్ పైన క్లిక్ చేయాలి. సో నేను ఇంకా దానిపైన క్లిక్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ నేను ఆహ్,
ఈ వాయిస్ మోడ్‌లోకెళ్ళి ఫస్ట్ చాట్‌జీపీటీకి ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత నేను ఓపెన్ చేస్తాను. ఓకే. సో, మీరు ఈవెన్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయడం గూడా ఇలా చేయొచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ ఇది ప్రాక్టీస్ కోసమని గాదు. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ క్వెషన్స్‌ని మనం ఎలా ఆన్సర్స్ చేయొచ్చు యూజింగ్ విత్ క్లూలీ. సో, క్లూలీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రీన్ షేర్‌లో గూడా ఇది కనిపించదు. ఓకే. సో, యూజ్ వాయిస్ మోడ్ వెళ్తున్నా. నేనిప్పుడు చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నాను వాయిస్ మోడ్‌లో. అవును. బాబు నేనిప్పుడు వాయిస్ మోడ్‌లో ఉన్నాను. మీరు చెప్పిన దాన్ని వినగలను. ఓకే. ఏమైనా కెన్ యూ యాక్ట్ లైక్ interviewer and can you ask me shell scripting basic questions? Absolutely, I can నేను do ఇప్పుడు that. స్టార్ట్ లిజనింగ్ క్లిక్ చేస్తున్నాను. All right, let's get started. So here's a simple question to kick off. Can you tell me how you'd write a basic shell script to print "Hello World" on the screen? See, generated, right? Okay, so hello world, generally like we can use echo hello world, and we can actually use echo hello world to display the statement whatever. Hello world, if you want to print, simply use echo. Echo is a print function here. And make it executable with chmod plus x hello.sh. If I save the file hello.sh, and I can run with the /hello.sh. Exactly, that's spot on. So just using echo "Hello World" inside your script and then making it executable is the perfect way to do it. Can you ask me another question? Next question, please. Sure thing, let's keep going. Here's another one. Can you explain what the shebang line at the top of a shell script does and why we use it? Okay. So, Absolutely. so the shebang line specifies the interpreter that should execute the script. For example, hash exclamation slash bin slash sh tells the system to use the sh shell to run the script. It must be the first line in the script. Exactly, you got it right. The shebang line is basically that first line that tells the system which interpreter to use. And it's super important for making sure your script runs as expected. ఓకే. సో, యూ గాట్ ఇట్ రైట్. సో, ఏదైతే ఆ క్వెషన్ అడుగుతుందో, ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే అయిన దాన్ని ఇక్కడ చూసారా ప్రతి దానికి మనకొక ఆన్సర్ అనేది ఇస్తూ ఉందన్నమాట. సో, ఇలా ప్రతి ఒక్క దానికి అటువైపు క్వెషన్ అడిగిన ప్రతి దానికి ఆటోమేటిక్‌గా ఆ క్వెషన్ ఇంకొకటి నేను మాట్లాడేది రికార్డ్ చేయదు. సో, అటువైపు అడిగిన క్వెషన్ మాత్రమే రికార్డ్ చేస్తుంది. మనం ఇన్‌స్ట్రక్షన్ ఫస్ట్ అట్లా ఇచ్చాం. సో, ఫస్ట్ నేనేం చేశాను, చాట్‌జీపీటీలోకెళ్ళి వాయిస్ మోడ్ ఓపెన్ చేసినప్పుడు, అది ఎప్పుడైతే క్వెషన్ అడగడం స్టార్ట్ అయిందో, నేను అప్పుడే ఇది స్టార్ట్ అని చెప్పాననమాట. సో, ఇక్కడ రైట్. సో, అప్పుడు అది స్టార్ట్ అయింది కాబట్టి, దాన్ని బేస్ చేసుకొని ఆ క్వెషన్స్‌ని ఓకే. క్వెషన్ అడుగుతుంది. సో, ఆ క్వెషన్ రిలేటెడ్ మాత్రమే ఆన్సర్ ఇస్తుంది. బట్ నేను ఆన్సర్ చెప్పిన దాన్ని ఇది రీడ్ చేయట్లేదు. ఓకే. సో, ఇలా ఇంకొకటేంటి, ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇది స్క్రీన్ షేర్‌లో కనిపించదు కదా! సో, స్క్రీన్ షేర్‌లో కనిపించదు. ఎవరైనా స్క్రీన్ షేర్ అడిగినా కూడా ఇది కనిపించదు. బట్ మనకైతే కనిపిస్తుంది. ఎవరైతే స్క్రీన్ షేర్ అడిగితే వాళ్ళకి అటువైపు వాళ్ళకి కనిపించదు. బట్ మనం ఇక్కడైతే చూసి చదవచ్చు. ఎవ్రీథింగ్ అనేది చేయొచ్చనమాట. సో, అందుకే దీనికి యాక్చువల్‌గా చీటింగ్ యాప్ అని నేమ్ ఉంది. బట్ హౌ యూ యుటిలైజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. నేను ఇందాక అన్నాను కదా! సో, ఇది మనము ఈవెన్ ఓన్లీ జస్ట్ దానికనే కాకుండా ఈవెన్ మనం ఏదైనా మీటింగ్స్ రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ చేసినప్పుడు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంఓఎం లాగా కూడా చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు స్పెసిఫిక్‌గా దానికోసమని యూజ్ చేయలేదు ఇది. సో, జస్ట్ అందరూ ఎట్లా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఫేక్ ఇంటర్వ్యూస్ కానీ, లేకుంటే ప్రాక్సీస్ కానీ ఈ మధ్యలో అనే దాని గురించి జస్ట్ ఈ ఏఐ టూల్ ఎట్లా యూజ్ చేస్తున్నారనే దాని గురించి మాత్రమే చెప్పాను. బట్ అగైన్ ఇది అన్నిట్లో విజిబుల్ అంటే అన్నిట్లో నాట్ ఇన్విజిబుల్ అని కాదు. కొన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ జూమ్‌లో అయితే ఇది విజిబుల్‌గానే ఉంటుంది. బట్ మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్, సిస్కోలో వీటిలన్నిట్లో ఇన్విజిబుల్ అనమాట. సో, స్క్రీన్ షేర్ చేసినా కూడా కనిపించేది ఇది. మనం వాడుతున్నామని చెప్పి తెలీదు. ఎవరికీ ఐడెంటిఫై చేయలేరు. సో,
ఇలాంటి టూల్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్‌లో. సో, చాలా టూల్స్ ఉన్నాయి. సో, జనరల్‌గా ఏంటంటే లైక్ ఈవెన్ సేల్స్ కాల్స్‌లో గూడా సో, లైక్ అపోజిట్ పర్సన్ బట్టి ఆన్సర్స్ అనేది డైరెక్ట్‌గా జనరేట్ జేస్తూ వన్ టు వన్ మీటింగ్స్‌లో ఉన్నప్పుడు స్క్రీన్ షేర్స్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు గూడా ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని, అక్కడి నుంచే ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇలాంటివి జరుగుతుందనమాట. సో, దానికి ఈ క్లూలీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో, నేను అగైన్ చెప్తున్నాను. సో, ఇదేంటంటే జస్ట్ నాలెడ్జ్ షేరింగ్ కోసమే. సో, ఇలాంటి టూల్స్ చాలా ఉన్నాయి. మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను ఇంకా వేరే టూల్స్ గురించి కూడా. బట్ జస్ట్ కామెంట్‌లో పెట్టండి. సో, ఈ టూల్ మీకెలా అనిపించింది? అండ్ ఇంకా లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి కదా! సో, ఆహ్, అన్ని టూల్స్ ఎక్కడ చూడొచ్చు అనేది చాలామంది అడుగుతున్నారు. సో, అది నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో, ప్లీజ్ ట్రై టు సపోర్ట్ అండ్ ఆల్సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. కానీ ప్లీజ్ ట్రై టు షేర్ ఆల్ ద వీడియోస్. ఇట్ ఈస్ వెరీ యూస్‌ఫుల్ ఫర్ ఎవ్రీవన్. కంప్లీట్ ఫ్రీ ఏఐ టూల్స్ మనం కవర్ చేస్తున్నాం కదా! 100 డేస్, 100 ఏఐ టూల్స్. థాంక్ యూ ఆల్.